భూకంపంతో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం కూలిన ఘటనలో సుమారు 90 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 3 మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు. రెస్క్యూ టీం 7 ప్రాణాలతో కాపాడింది. కళ్ల ముందే పేక మెడలా కూలిన భవనం ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోచోట భారీ భవంతి పైన ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు కిందకు జారింది. ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. థాయిలాండ్ ప్రధానమంత్రి షినవత్ర దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భూకంపం దాటికి పలు భవనాలు ఊగిపోయాయి. కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి. వాటిలో ఎంతమంది చనిపోయారన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బ్యాంకాక్ లో ఏ వీధి చూసినా కూలిన భవంతుల శిథిలాలే కనిపిస్తున్నాయి. భవనాల కింద చిక్కుకుపోయిన వారి కోసం బంధువులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. తమ వారిని కాపాడాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భూకంపం తర్వాత ఎవరూ ఇళ్లలో ఉండడానికి ధైర్యం చాలక రోడ్డుపై మీదే పడికప్పులు కాస్తున్నారు. చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. వృద్ధులు, మహిళలు అంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూకంప బాధితులతో అటు ఆసుపత్రులు నిండిపోయాయి. ఇక మయన్మార్, థాయిలాండ్ లో భూమి కంపించింది. భూకంపనతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అక్కడంతా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా మనం చూస్తూ ఉన్నాము. ప్రజలు భయంతో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఎక్కడ మళ్ళీ ఈ భూకంపానికి ఎక్కడ వాళ్ళు ఆ భూకంపానికి సంబంధించి కూడా ఏవైతే భవంతులు కూలిపోయాయో వాటి కింద వారికి సంబంధించిన బంధువులు కావచ్చు, రిలేటివ్స్ ఉన్న నేపథ్యంలో వారంతా ఆందోళనలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు వాళ్ళందరూ కూడా పరుగులు పెడుతున్నారు. ప్రాణ భయంతో పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే రిక్టర్ స్కేల్ పై 2 భూకంపాలు ఒక్కసారిగా 6 నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు భూమి కంపించడంతో స్థానికంగా ఉన్న ప్రజలు భయాందోళనలో ఉన్నారు. మొదటిసారి వచ్చినప్పుడు 7.7 రిక్టర్ స్కేల్ ఉండగా రెండోసారి వచ్చినప్పుడు 6.4గా ఉంది. అంటే ఈ భూకంపాన్ని రిక్టర్ స్కేల్ పై కొలుస్తారు. అయితే 5కి తక్కువలో ఉన్నట్లయితే ఇది తక్కువ రిస్క్ ఉన్నట్లు, అయితే 5కు మించి ఎక్కువగా రిక్టర్ స్కేల్ పై నమోదైనట్లయితే హై రిస్క్ ఉన్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. మొత్తంగా ఈ భూమి కంపించడంతో అంటే 6.4 అనేది అలాగే 7.7 అనేది హై రిస్క్ జోన్గా చెప్పుకోవచ్చు. అంటే సిస్మిసిటీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ విధంగా రిక్టర్ స్కేల్ పై ఈ భూమి యొక్క కంపించిన దాన్ని మనం కొలుస్తూ ఉంటాం. అయితే నిద్రలేని క్షణాలతోటి అక్కడ జనాలు పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అంటే ఇళ్లలో ఉండాలంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయంతో ప్రజలు ఇళ్లలో కూడా ఉండకుండా ప్రజలంతా కూడా మనం చూడొచ్చు రోడ్లపైనే వాళ్ళంతా కూడా ఒక విధమైన భయంతో, ప్రాణ భయంతో ఎలా ఉండాలి అన్న ఇదితోటి వాళ్ళంతా కూడా భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. చూడొచ్చు మనం అక్కడ భవంతుల్లో కూడా ఎవరూ ఉండడానికి సాహసించట్లేదు. అందరూ కూడా బయటే ఉంటున్నారు.
ప్రాణభయంతో వాళ్ళందరూ పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తంగా మయన్మార్, థాయిలాండ్లో సంభవించిన భూకంపంలో భారీగా ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. అటు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా తమదైన సాయం చేయడానికి మేము రెడీగా ఉన్నామంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. అయితే ప్రజలు రోడ్లపై పరుగులు పెడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. అంటే ఇళ్లలో ఉండడానికి ఉన్న భయంతో వాళ్ళంతా కూడా ఒక విధమైన భయాందోళనతోటి వాళ్ళందరూ రోడ్లపైనే పడిగాపులు కాస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అయితే ఈ భూకంప కేంద్రం మయన్మార్ రాజధానికి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. అంటే భూమిలో ఉన్న టెక్టానిక్ ప్లేట్ల యొక్క కదలిక వల్ల ఈ భూమి కంపించిందంటూ కూడా సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అయితే టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల అవి పై నుంచి కిందకి కానీ లేకపోతే వాటి రెండు షేక్ అవ్వడం కానీ ఈ విధంగా జరిగినప్పుడు భూమిలో కదలికలు వస్తుంటాయి. అప్పుడు ఒక అసాధారణమైన శక్తి ఉత్పన్నమవుతుంది. ఈ శక్తి వల్లే భూమి కంపించి ఉండొచ్చు అంటూ కూడా అటు సైంటిస్ట్ చెప్తున్నారు. మొత్తంగా అయితే ఈ భూమికి సంబంధించి భూకంప తీవ్రత ఎలా వాళ్ళు కొలుస్తారంటే రిక్టర్ స్కేల్పై కొలుస్తారు. అయితే 5 నుంచి తక్కువగా ఉన్నట్లయితే దాన్ని సాధారణంగా కొలుస్తారు. అంటే ఎక్కువ తీవ్రత కనిపించదు, అంతగా నోటీస్ చేయగలిగే అంత తీవ్రత ఉండదు. ఒకవేళ 5 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ప్రజలు దాన్ని నోటీస్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం మయన్మార్లో అటు బ్యాంకాక్లో కూడా భవంతులు కావచ్చు, పెద్ద పెద్ద భవనాలు కావచ్చు, ఇవన్నీ కూడా కూలిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూసాం ఆల్రెడీ. అక్కడ ప్రజలు కూడా భయంతో వణికిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళంతా కూడా పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మయన్మార్, థాయిలాండ్లో భూమి కంపించడంతో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు సహాయం కోసం వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. కళ్ళ ముందే భూమి కదిలిన దృశ్యాలు చూసి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే నిర్మాణంలో ఉన్న భవనాలు కూడా కూలిన పరిస్థితి. అంటే ఈ సేస్మిసిటీ జోన్స్ ఉన్న అనాథరైజ్డ్గా ఏవైతే భవంతులు నిర్మిస్తూ ఉంటారో అవన్నీ కూడా చూసుకొని నిర్మించాల్సి ఉంటుంది. అయితే అనాథరైజ్డ్గా నిర్మించిన భవనాలు కూడా ఒక్కసారిగా వాటికి ఎక్కువ పవర్ లేక అవన్నీ కూడా కూలిపోయిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. భూమి కంపించడంతో అక్కడ మయన్మార్లో ఉన్న ప్రజలు మనం చూస్తూ ఉన్నాం కదా, బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రజలంతా కూడా భయంతో పరుగులు తీస్తున్నారు. మరోవైపు ఒక బిల్డింగ్ పై ఉన్న స్విమ్మింగ్ పూల్లో నుంచి బయటికి నీళ్లు వస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా ఈ వీడియోస్ అని కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అయితే భూమి నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు కంపించడంతో వాళ్ళంతా కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఇళ్లలో ఉండకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళంతా కూడా రోడ్లపై పరిగాపులు కాస్తూ అటు భయంతో ప్రాణాలతో భయపడుతున్న పరిస్థితి, పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.